హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 78 స్టార్టింగ్ లో మనం గోయింగ్ మేరీని చూస్తాం. మన గోయింగ్ మేరీని ఐలాండ్ ఈటర్ అనే పెద్ద మాస్టర్ తినేసింటది. కానీ డోరీ అండ్ బ్రాగి ఒక పెద్ద అటాక్ చేసేసి ఆ ఐలాండ్ ఈటర్ ని చంపేసి మన గోయింగ్ మేరీని బయటికి తీసుకొచ్చింటారు. అండ్ అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత మన ఊసాప్ ఏడుస్తూ అనుకుంటున్నాడు, ఫైనలీ ఈ డేంజరస్ ఐలాండ్ నుంచి మనం వెళ్ళబోతున్నామని చెప్పేసి. అప్పుడే డోరీ అండ్ బ్రాగి వాళ్ళిద్దరు సైడ్ తన కత్తులు చూపిస్తూ ఉంటారు. వెళ్ళండి మిత్రులారా, ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరూ లేరు అని అంటుంటారు. అండ్ అలా అంటున్నప్పుడే వీళ్ళ చేతిలోనే 100 సంవత్సరాల పాతవైన గొడ్డలి అండ్ కత్తి విరిగి అక్కడే పడిపోతుంది. దానితో పాటు వాళ్ళ గొడవ కూడా అక్కడే అయిపోతుంది. అప్పుడే మనం చూస్తాం ఆ గోయింగ్ మేరీ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింటది. దాని వల్ల మన డోరీ అండ్ బ్రాగి అదే లిటిల్ గార్డెన్ అనే ఐలాండ్ లో నిలబడి వాళ్ళందరికీ బాయ్ చెప్తుంటారు. అప్పుడే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్ షిఫ్ట్ అవుతుంది 100 సంవత్సరాల క్రితానికి. 100 సంవత్సరాల క్రితం ఈ డోరీ అండ్ బ్రాగి ఒక పెద్ద షిప్ కెప్టెన్ అయింటారు అనమాట. అండ్ వాళ్ళ కింద చాలా మంది జైంట్లు పనిచేస్తుంటారు. అండ్ వాళ్ళు కూడా నార్మల్ పైరెట్లే అన్నమాట. అండ్ అలాగే వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఒక రోజు డోరీ అండ్ బ్రాగి వెళ్ళేసి రెండు మాస్టర్లను తీసుకొచ్చింటారు అనమాట. డోరీ ఒకటి, బ్రాగి ఒకటి. అండ్ వాళ్ళు పోగొడుకుంటూ అంటారు, మేము ఈరోజు పెద్ద మాస్టర్ని తీసుకొచ్చామని. అప్పుడే అక్కడికి ఒక చిన్న పాప వచ్చేసి అంటుంది, మీ ఇద్దరు అయితే పెద్ద మాస్టర్ని అయితే వేటాడి తీసుకొచ్చారు, కానీ మీ ఇద్దరులో ఎవరు పెద్ద మాస్టర్ని తీసుకొచ్చారు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోరీ అంటాడు నేనే అని చెప్పేసి. బట్ బ్రాగి అంటాడు కాదు నేనేని. దాని తర్వాత వాళ్ళిద్దరూ తెచ్చిన దాంట్లో ఏది గొప్ప మాస్టరో అని చెప్పేసి లిటిల్ గార్డెన్ కు కొల్చడానికి తీసుకొచ్చింటారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొల్చలేకపోయింటారు. అందువల్ల వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ అలాగే 100 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉంటారు. సో మొత్తం పెంట చేసినదంతా ఆ చిన్న పాప అన్నమాట. ఒప్పుకోవచ్చు. అండ్ డోరీ అండ్ బ్రాగి ఫైనలీ ఆ గోయింగ్ మేరీని చూస్తూ అక్కడే అయిపోతారు. అండ్ వాళ్ళ ఫైట్ కూడా అక్కడే అయిపోతుంది. అండ్ అప్పుడు మనం గోయింగ్ మేరీని చూస్తాం. గోయింగ్ మేరీలోనే ఊసాప్ అంటుంటాడు, ఏదో ఒక రోజు నేను కంపల్సరీ ఎల్బాఫ్ కు వెళ్ళే తీరుతా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అండ్ నేను కూడా వస్తా అని చెప్పేసి. దాని తర్వాత లూఫీ అండ్ ఊసాప్ ఇద్దరు అక్కడ డాన్స్ చేస్తూ ఎల్ బాఫ్ అని పాట పాడుతుంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది, వీళ్ళకి ఇంత పొద్దునే అసలు ఇంత ఎనర్జీ ఎలా వస్తుందని. అండ్ అప్పుడే మన నామికి కొంచెం వీక్ గా అనిపిస్తుంది. అందువల్ల అనుకుంటుంది, ఈ రోజు నేను చాలా వీక్ ఫీల్ అవుతున్నా, అందుకని చెప్పేసి మన వివి దగ్గరికి పోయేసి ఆ లాక్ పోస్ట్ వివికి ఇచ్చేసి ఉంటుంది, వివి కొద్దిసేపు నువ్వు ఈ ఎటర్నల్ పోస్ట్ చూసి నావిగేట్ చేయి, అండ్ నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అలబాస్టర్ కింగ్డమ్ కి తొందరగా వెళ్ళొచ్చులే అని చెప్పేసి. అండ్ అలబాస్టర్ కింగ్డమ్ పేరు వింటానే మన వివి సాడ్ అయిపోతుంది. ఎందుకంటే మన వివికి ఇగ్రామ్ చనిపోయే ముందు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తుంటాయి కాబట్టి అలబాస్టర్ కింగ్డమ్ పేరు వింటూనే. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి కూడా కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే సాంజయ్ అక్కడికి వచ్చేస్తూ అంటాడు, వివి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనుండగా మిమ్మల్ని గానీ మీ అలబాస్టర్ కింగ్డమ్ గానీ ఎవరు ఏం చేయలేరు. అండ్ మీరు ఎలాగో కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకోసం స్పెషల్ గా ఈ కేక్ తీసుకొచ్చా, మీరు దీన్ని తినండి అండ్ కొంచెం కామ్ అవ్వండి అంటాడు. అండ్ ఆ కేక్ చూసిన వెంటనే మన లూఫీ అండ్ ఊసాప్ అంటుంటారు, కేక్ మాకేది అని చెప్పేసి. అప్పుడు సాంజీ కోపంతో అంటాడు, మీకు కేక్ కావాలంటే ఆడ కిచెన్ లో అక్కడ ఇక్కడ పడింటది వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి. ఇది విన వెంటనే మన ఊసాప్ అండ్ లూఫీ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా కిచెన్ లోకి పరిగెత్తారు. అండ్ వాళ్ళతో పాటు కిచెన్ లోకి కారు కూడా పరిగెత్తుంది. అప్పుడే మనం జోరో చూస్తాం. జోరో మాత్రం ఫుల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు చాలా పెద్ద వెయిట్లతో. అండ్ అనుకుంటూ ఉంటాడు, నేను ఆ కొవ్వొత్తును కూడా కనీసం కట్ చేయలేకపోయినా అంటే నేను ఇప్పటికి కూడా చాలా వీక్ ఉన్నా, సో నేను ఇంకా స్ట్రాంగ్ కావాలని చెప్పేసి ఇంకా కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది అలబాస్టర్ కింగ్డమ్ దగ్గర ఒక చిన్న ఐలాండ్ దగ్గర. అండ్ ఐలాండ్ చుట్టుపక్కల ఒక షిప్ డాక్ అయింటది అనమాట. అండ్ ఆ షిప్ లోనే అతను అంటుంటాడు, మిస్టర్ టూ ఇప్పుడే మిస్టర్ 0 నుంచి ఆర్డర్ వచ్చేసింది, మీరు వెంటనే వెళ్ళి మిస్టర్ 3ని చంపేయాలంట అని చెప్పేసి. ఇది విన వెంటనే మిస్టర్ 2 అంటాడు, ఓకే మిస్టర్ 3 వాడు నా ముందర చాలా వీక్, సో మిస్టర్ 0కి లెటర్ పంపియండి, అసలు వాడి గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దని, ఎందుకంటే ఈ రోజు రేపో అని నేనే నా చేతులతో చంపేస్తా అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన నామి సైడ్. నామికి చెమటలు పడుతుంటాయి అండ్ నామి బాడీ కూడా చాలా హీట్ ఉంటుంది. అందువల్ల అనుకుంటుంది, ఈ రోజు నాకు చాలా ఫీవర్ ఉన్నట్లుంది అని చెప్పేసి. అలా అనుకుంటూనే అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. ఇది చూసిన తర్వాత వివి అక్కడికి వచ్చేసి అంటుంది, నామి నీకేమైంది లే అని చెప్పేసి. దాని తర్వాత జ్వరం వస్తుందో లేదో అని చెక్ చేసిన తర్వాత అంటుంది, అందరు ఇక్కడికి రాండి, నామి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పేసి. అప్పుడు వివి గట్టిగా అరుస్తూ అంటుంది, ఇప్పుడే నామి స్పృహ తప్పి పడిపోయింది అండ్ నామికి చాలా జ్వరం వస్తున్నట్లు ఉంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన సాంజీ షాక్ అంటాడు, ఏంటి నా నామికి జ్వరం వస్తుందా అని. అండ్ దాని తర్వాత వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి నామి పొజిషన్ చూస్తారు. దాని తర్వాత మన సాంజీ ఏడుస్తూ అనుకుంటుంటాడు, నామి ప్లీజ్ చనిపోవద్దు, నా కోసమైన బతుకని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, అసలుకి గ్రాండ్ లైన్ లో క్లైమేట్ చాలా ఈజీగా చేంజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి జ్వరాలు వస్తుంటాయి. అండ్ మనం జ్వరాన్ని జస్ట్ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి జ్వరాలు చాలా డేంజరస్ ఎస్పెషల్లీ గ్రాండ్ లైన్ లో. సో మనం నామికి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ట్రీట్మెంట్ ఇప్పియాల్సి వస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత నామిని ఒక బెడ్ మీద పండవేస్తారు. అప్పుడు వివి అడుగుతుంది, మీ క్రూలో ఎవరికైనా కొంచెమైనా మెడికల్ నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి. అప్పుడు మన ఊసాప్ అండ్ లూఫీ ఇద్దరు నామి సైడ్ చూపిస్తా అంటారు, ఆమెకే ఉంది అండ్ ఆమె పడిపోయింది అని చెప్పి. అప్పుడు లూఫీ అంటాడు, ఎవరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాంజీ మాంజీ మీ
మీట్ కుక్ చేసి నామికి ఇచ్చేస్తే నామి కోలుకుంటుంది అని చెప్పేసి అప్పుడు సాంజీ అంటాడు, లూఫీ నామి నీలా కాదు, నామి ఒక మనిషి, సో నీలాగా అందరు ఫుడ్ తింటేనే కోలుకునే టైప్ కాదు, సో నామికి ట్రీట్మెంట్ ఇప్పియాల్సి వస్తుంది అని చెప్పేసి దాని తర్వాత మన సాంజీ కొంచెం సాడ్ అయ్యి అనుకుంటుంటాడు. అసలు ఇలా ఎందుకు జరిగిందో నామికి నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నామికి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ మీట్ తో కూర వండేటోని, కానీ వీళ్ళకి మాత్రం అంటే లూఫీకి మిగతా వాళ్ళకి మాత్రం చెడిపోయిన లేకుంటే ఒక రకంగా ఉండే కూరగాయలతో అండ్ మీట్ తో వండేటోని, అయినా కానీ వీళ్ళు బాగానే ఉంటారు. కానీ నామికి ఇలా ఎందుకు ఏందో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అప్పుడు ఊసాప్ కోపంతో అంటాడు, నీ ఎంకమ్మ ఒక చెఫ్ వేయండి ఇలా చెప్పడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి అప్పుడే మన సాంజీ ఈ మాటలను ఇగ్నోర్ చేసేసి అంటుంటాడు. ఒక రకంగా చూస్తే ఫుడ్ వల్ల కూడా కొంతమంది బాగవుతారు, సో జ్వరానికి నేను చికెన్ కూర చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, ఏంటి జ్వరం వస్తే ఇంత టెన్షన్ పడుతున్నారు అండ్ ఇంత ఫీల్ అవుతున్నారు, జ్వరం రావడం అంత విదరిద్దంగా ఉంటుంది అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన ఊసాప్ అండ్ సాంజీ ఇద్దరు షాక్ అయ్యి అంటారు, ఏంటి లూఫీ నీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు జ్వరం రాలేదా, జ్వరం గురించి ఏదో కొత్తగా అడుగుతున్నావు అని చెప్పేసి అప్పుడే మన వివి అంటుంది, మీరు ఇలా సొల్లు మాట్లాడద్దు, నేను ఇప్పుడే చెక్ చేశాను నామికి 40 degrees జ్వరం ఉంది. అండ్ ఈ మాట విన్న వెంటనే అందరూ గట్టిగా అరుస్తూ అంటారు, ఏంటి అంతనా అని చెప్పేసి అంటే మన సాంజీ ఏడుస్తూ అంటాడు, నామి ప్లీజ్ చావద్దు, నా కోసం చావద్దు, నా కోసం బతుకని చెప్పేసి అప్పుడు వివి కోపంతో ఉంటుంది. ఒక సైడ్ నామికి అంత జ్వరం వస్తుంటే మీరు అరుస్తుంటే నామి ఎలా రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి అప్పుడే నామి ఆ బెడ్ లోంచి లేచేసి ఉంటుంది, నాకు మరీ అంత జ్వరం ఏం లేదు, సో మీరు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పుడే మనం జోరో చూస్తాం. జోరో బయట కూర్చొని తన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు అండ్ షిప్ పొరపాటున ఏమైనా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుందేమో అని చెప్పేసి అది కూడా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం నామి ఊసాప్ ని ఒక పేపర్ తీసుకొని రమ్మని అంటుంది అండ్ ఆ పేపర్ తీసుకొచ్చి వివికి ఇచ్చిన తర్వాత వివి ఆ పేపర్ ని చూసేసి అనుకుంటుంది, అసలు ఇలా జరగకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ పేపర్ లో అలబాస్టర్ కింగ్డమ్ గురించి రాసి ఉంటుంది అండ్ అలబాస్టర్ కింగ్డమ్ లో రోజు గొడవలు పెరుగుతున్నాయి అండ్ ఫైనల్లీ కోల్డ్ వార్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందని రాసి ఉంటుంది. అప్పుడు నామి అంటుంది, వివి నేను నీకు ఈ పేపర్ ముందు ఎందుకు చూపించలేదంటే నువ్వు చాలా కంగారు పడతావు అని చెప్పేసి, కానీ ఇన్ని రోజుల తర్వాత సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ డేంజరస్ గా మారిపోయింది అలబాస్టర్ కింగ్డమ్ లో, సో మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వివి అంటుంది, కానీ నామి నీకు హెల్త్ బాలేదు కదా ఈ సిచ్యువేషన్ ఎలా అని చెప్పేసి అప్పుడు నామి అంటుంది, నువ్వు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా కానీ ఒక మనిషికి 40 degrees జ్వరం ఎలా వస్తుంది, ఈ థర్మామీటర్ చెడిపోయి ఉండొచ్చు, సో మీరు నా గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అక్కడ నుంచి నామి వెళుతూ ఉంటుంది. అండ్ అదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, నామికి ఇప్పుడు బాగా అయింది కదా వెళ్ళి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అప్పుడు ఊసాప్ అంటుంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా లూఫీ, నీకు కనపడట్లేదా, నామి క్లియర్ గా జ్వరం వస్తుంది, నామి జస్ట్ మన కోసం యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడే మనం వివిని చూస్తాం. వివి ఆ పేపర్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మన సాంజీ అక్కడికి వచ్చేసి అంటాడు, వివి నువ్వు అంత పెద్ద భారాన్ని ఒక్కనివే మోయాల్సిన అవసరం లే, మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం అలబాస్టర్ కింగ్డమ్ ని మార్చడంలో అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం నామి జోరో దగ్గరికి వచ్చేసి అంటుంది, జోరో మన పడవ వేరే డైరెక్షన్ లో వెళ్తుంది, అయినా కానీ నువ్వు ఏం చేయకుండా అలాగే ఉన్నావు అని చెప్పేసి ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఏంటి వేరే డైరెక్షన్ లో వెళ్తుంది కానీ ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది కదా నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అప్పుడు నామి అంటుంది, జోరో నువ్వు కనీసం ఎటర్నల్ పోస్ట్ చూసావు అని చెప్పేసి అప్పుడు జోరో అంటాడు, ఎటర్నల్ పోస్ట్ దాంతో నాకేం పని, నేను మేఘాలను చూసి డైరెక్షన్ చెప్పేయగలని చెప్పేసి అప్పుడు నామి తలపట్టేసుకుంటుంది. దాని తర్వాత అనుకుంటుంది, అసలు జోరో గురించి ఒక నిమిషం వదిలే గానీ ఇక్కడ గాలితో కొంచెం తేడా కొడుతున్నట్టుంది అని చెప్పేసి అప్పుడు జోరో అంటాడు, గాలి కొంచెం తేడా కొడుతుంది, నాకేం గాలి నార్మల్ గానే అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు మన సాంజీ కూడా అంటాడు, అవును నామి నాకు కూడా గాలి నార్మల్ గానే అనిపిస్తుంది అండ్ నార్మల్ గా తుఫాన్ వచ్చేటప్పుడే కదా గాల్లో ఏదైనా తేడా వచ్చింది అండ్ తుఫాన్ వచ్చే సంకేతాలు నాకైతే కనపడట్లేదు అంటుంటాడు. అప్పుడే మన లూఫీ వచ్చేసి నామి తల మీద చేయి పెట్టేసి అంటాడు, అసలు తలకాయ ఓవేనా, అసలు దాని మీద చేయి పెట్టినప్పుడే నాకు ఫుల్ కాలుతుంది, నీకు 100% జ్వరం ఉంది అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన నామి కోపంతో ఉంటుంది, అసలు నీకు దీనికి సంబంధం లేదు, నాకు జ్వరం ఉందో లేదో నాకు తెలుసు, సో నా జ్వరం గురించి ఒక నిమిషం వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు గాలిలో కొంచెం తేడా వచ్చేసింది, నాకు తెలిసి తుఫాన్ వచ్చే అవకాశం ఉండే, అది కూడా చాలా పెద్ద తుఫాను, సో అందుకే నా మాటలు విని డైరెక్షన్ తిప్పండి ఈ షిప్ ది. అప్పుడు సాంజీ అంటాడు, నాకైతే అనిపించట్లే కానీ నామి నువ్వు చెప్పావు కాబట్టి అలాగే తిప్పుతామని చెప్పేసి అప్పుడే మన వివిని చూస్తాం. వివి ఇంకా అదే రూమ్ లో కూర్చొని ఆ పేపర్ ని అలాగే చూస్తూ ఉంటుంది. దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత వివి బయటకు వచ్చేసి చూస్తుంది. అక్కడ అందరం ఉండడం చూసిన తర్వాత మన వివి అంటుంది, నేను ఒక గెస్ట్ కాబట్టి ఇలా అడగడం చాలా తప్పు, కానీ అలబాస్టర్ కింగ్డమ్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, సో ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళనివ్వండి షిప్ ని. ఈ మాట వినగానే వీళ్ళందరూ కోపంతో చూస్తుంటారు, ఎందుకంటే ఒక సైడ్ నామికి అంత హై ఫీవర్ ఉంది, అయినా కానీ అలబాస్టర్ కింగ్డమ్ అని చెప్పేసి అరుస్తుందని చెప్పేసి అప్పుడు నామి నవ్వుతూ అంటుంది, వివి నువ్వు ఏం టెన్షన్ పడద్దు, అనుకున్నట్లుగానే మనం చాలా ఫాస్ట్ గా అలబాస్టర్ కింగ్డమ్ వెళ్తామని చెప్పేసి అప్పుడు మన వివి అంటుంది, ఎస్ మనం చాలా ఫాస్ట్ గా అలబాస్టర్ కింగ్డమ్ వెళ్దాం, కానీ దానికంటే ముందు ఒక ఐలాండ్ తీసుకొని ఆ ఐలాండ్ లో నామికి ట్రీట్మెంట్ ఇప్పియాలి అంతకంటే ఫాస్ట్ గా అని చెప్పేసి అండ్ ఈ మాటలు విన్న వెంటనే అందరు నవ్వుతారు. అండ్ వివి అన్న మాటలు విన్న తర్వాత సాంజీ అంటాడు, అది మన వివి అంటే అని చెప్పేసి అప్పుడే మనం నామిని చూస్తాం. నామి ఎక్కువసేపు నిలబడుకోలేక అక్కడ కింద పడుతుంటే వివి సపోర్ట్ చేస్తుంటుంది. అప్పుడే లూఫీ ముందు ఏదో చూసి చాలా షాక్ అయి అంటాడు, ఒక పెద్ద టొర్నాడో ఈ రూట్ లో వస్తుంది చూసుకోండి అని చెప్పేసి అండ్ నిజంగా అలాగే వస్తుంటుంది. ఒక పెద్ద టొర్నాడో డైరెక్ట్ గోయింగ్ మేరీ సైడే వస్తుంటది. అది చూసిన తర్వాత నామి అనిపిస్తుంటుంది, వెల్ డన్
వెంటనే ఈ షిప్ ను సైడ్ కి తిప్పండి అని చెప్పేసి. అది విన్న తర్వాత అక్కడ ఉండే స్ట్రా అందరూ షిప్ ను సైడ్ కి తిప్పేదానికి ఫుల్ ట్రై చేస్తుంటారు. అండ్ అదంతా చూసిన తర్వాత వివి అనుకుంటుంది అసలు ఈ సైక్లోన్ గురించి అండ్ ఈ టోర్నాడో గురించి నామికి ఎలా తెలిసింది, అసలు ఇంత దూరంలో ఉన్నప్పుడు కూడా ఈ టోర్నాడో గురించి తెలుసుకుంది అంటే అసలు నామి ఒక మామూలు నావిగేటర్ కాదు, ఒక చాలా గొప్ప నావిగేటర్ అని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడి షిప్ ను కొంచెం సైడ్ కి తిప్పింటారు. అందువల్ల సేఫ్ గా టోర్నాడో దాటుకొని మన గోయింగ్ మేరీ ముందరకు వచ్చేసింటది. అండ్ కొద్దిసేపటి తర్వాత ఆ టోర్నాడో గానీ ఆ సైక్లోన్ గానీ అక్కడ ఉండదు. అండ్ దాని తర్వాత మళ్ళీ నామి వచ్చేసి బెడ్ దగ్గరకు వచ్చేసి పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. అండ్ మన వివి చాలా కష్టపడి మన నామికి హెల్ప్ చేస్తుంటుంది. అండ్ అప్పుడే ఊసాప్ ఉంటాడు, లూఫీ మనకి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మన షిప్ లో ఒక డాక్టర్ ని రిక్రూట్ చేసుకోవాలి, లేకపోతే మన నామి పరిస్థితి లాగే మన పరిస్థితి కూడా అయిపోతుంది. అండ్ ఈ గ్రాండ్ లైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా అని. అండ్ అదే సమయంలో మంచు పడుతుంటుంది. అండ్ మన జోరో ఒక బైనాక్యులర్ తీసుకుని ముందు చూసి ఏదో షాక్ అయి ఉంటాడు. అది చూసిన తర్వాత లూఫీ అంటూ ఉంటాడు అసలు జోరో నువ్వు ఏం చూసావు అలా షాక్ అయినావు అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు మీకెవరికైనా నీళ్ల మీద నిలబడే మనిషి గురించి తెలుసా, ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నా మన గోయింగ్ మేరీ కొంచెం దూరంలో ఆ నీళ్ల మీద నిలబడే మనిషి ఉన్నాడని చెప్పేసి. అండ్ ఆ మనిషి చాలా విచిత్రంగా ఉన్నాడని చెప్పేసి. అండ్ గోయింగ్ మేరీ ఆ మనిషి దగ్గరికి వెళ్లే కొద్దీ మన లూఫీకి అండ్ ఊసాప్ కూడా ఆ మనిషి కనపడేస్తాడు. అప్పుడు మన ఊసాప్ ఆ మనిషిని చూసేసి అంటూ ఉంటాడు ఈ తప్పంతా మొత్తం సాంజీది, ఎందుకంటే సాంజీ నామికి అండ్ వివికి మంచి ఫుడ్ పెట్టేసి మనకు చెడిపోయిన ఫుడ్ పెడతాడు, అందుకే మనకి ఇప్పుడు పిచ్చి పట్టినట్టు ఎట్లా పడితే అట్లా కనపడుతుంది, లేకపోతే ఒక మనిషి ఎలా నీళ్ళ మీద నిలబడతాడు అని అంటాడు. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.